నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా జయంతి వేడుకలు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ ప్రజలందరూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారు బీజేపీ కార్యాలయంలో బాబాసాహెబ్కు నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాం తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడిలా అడ్డుకోబడుతున్నాడు సంచలన ఆరోపణలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు ఎంపీ లక్ష్మణ్ ఇతర బీజేపీ నేతలు పాల్గొని నివాళులు అర్పించారు అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం రాజ్యాంగ ప్రతిఫలాలు అనుభవిస్తున్నామని దానికి కారణం అంబేద్కర్ అని కొనియాడారు బండి సంజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా రాజస్థాన్ చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు బాలక్నాథ్ మహారాజీ ప్రాంత సంఘటన మంత్రి శేఖర్ జీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు
చింత సామమూర్తి గారు, ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొమరయ్య గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేవలం భారతదేశంలో కాకుండా ఈరోజు 120 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి గొప్ప సందర్భం ఈరోజు. నిన్ననే దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను శుద్ధి చేయడం, దీపార్చన చేయడం కూడా కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తరతర ఆశయం లక్ష్యంలో దానికి మొదటి నుంచి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు దేశ ప్రధానినైనా చెప్పి ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చాటిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ దేశంలో అట్టడుగున్న ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగానే ఇప్పుడు అనేక సంక్షేమ ఫలాలు ఇలా దేశ ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కాదు, ఉద్యోగాలు తీసుకునే స్థాయి కాదు, ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి మనము ఈ కార్యక్రమాలను కొనసాగించాలి. ఇవాళ మనము ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామంటే ఇందుకోసం మనం నిత్యం గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మన దేశంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి, అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించివేయడం జరిగింది. లక్షలాది మందిని ప్రజాస్వామ్య ప్రేమికులను, అంతేకాదు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళలను సాకారం చేసే దిశగా ఈరోజు మనం అందరము పనిచేయాల్సిన అవసరం ఉంది, చేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం నిరంతరం మనం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా బాబాసాహెబ్ స్ఫూర్తిని తెలంగాణ బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఉదయం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగించారని చెప్పారు. అంబేద్కర్కు దేశంలో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుందన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో, దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం. మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది. సరే, కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగమని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటుంది. నేను ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, ఏం చెప్తే బాగుంటుంది అని చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో, రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండేనో, చాలామంది మేధావులతో కూడిన కమిటీ, దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే. సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి, ఏమేం పొందుపరచాలి, మరి ఎన్నో
కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశం, దేశ భవిష్యత్తు, మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ఉపకులాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని ఉన్న దేశం. కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి, ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి ఆనాడు. అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఏ అంశమైనా లోతుగా చర్చించి ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచినారు. ఆ రాజ్యాంగంలో పొందుపరిచే క్రమంలో ఒక చర్చ జరుగుతుంది. కొత్త రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు కావాలి అంటే ఎట్లా జరగాలి, రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే, ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే, లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, ప్రతిపాదిస్తారు. దాని మీద చర్చ చాలా జరుగుతుంది, 2 రోజులు 3 రోజులు చర్చ జరుగుతుంది. ఆఖరికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. 2 అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది నేను ఏరుపడతా అంటే పెద్దవాడి అనుమతి కావాలంటే కుదరది. మందబలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా, నేను పెద్దవాడిని కదా, నాకు శక్తి ఉంది కదా, కాబట్టి నేను చిన్నవాడిని శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగది. ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు, అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది, తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది. అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు, టిరనీ ఆఫ్ మెజారిటీ. టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అవతలవాడి గొంతు నొక్కేడు, అది ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అని మాట్లాడి పొట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి ఆర్టికల్ 3లో మాజీ మంత్రి జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడిలా అడ్డుపడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చండూరులలో ఆదివారం చేపట్టిన వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 20-30 ఏళ్ల మంత్రి పదవి అనుభవించాక జానారెడ్డికి ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్లు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. ఎంపీ నియోజకవర్గాలకు ఎన్నికల సందర్భంగా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారని, భువనగిరిలో మాత్రం పార్టీ అధినాయకత్వంలో ఎమ్మెల్యేనైనా తనకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించలేదని, తాను గెలిపించానని అన్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్, కరీంనగర్లలో గెలిపించారా? అక్కడి ఇన్ఛార్జ్ మంత్రులంతా ఇక్కడికి పోయారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు, ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా. మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మడు వస్తే ఏం చేస్తాడో, ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో. మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి, హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము.
నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. వన్యజీవి రామయ్య మరణం ఖమ్మం జిల్లాకు తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన జీవించినంత కాలం వృక్ష సంపద కోసం తాపత్రయపడ్డారని కొనియాడారు. కోటికి పైచిలుకు మొక్కలు నాటి ఈ ప్రపంచాన్ని పచ్చదనం చేశారని తెలిపారు. రామయ్య చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీతో గౌరవించిందన్నారు. రామయ్య మరణానంతరం ఆయన కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. రామయ్య గారు, వన్యజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనుషులు చాలామంది జీవిస్తారు. వారు జీవించి ఉన్నంత కాలం ఏమి సాధించారు అనేది వారు ప్రశ్నించుకోవటం మిస్ అవుతారు. కానీ రామయ్య గారిని యావత్ దేశ ప్రజలు గౌరవించే విధంగా వారు తీసుకునే అనేక నిర్ణయాలు, ప్రధానంగా చెట్లు పెంచే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి 1 కోటి మొక్కల పైగా ప్రత్యక్షంగా వేలాది కోట్ల విత్తనాలని వందలాది ఎకరాలలో వారు స్ప్రెడ్ చేసి ఈ గ్రీనరీని పెంచే దాంట్లో ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించకపోయినా, ఒక పూట తిన్నా తినకపోయినా మొక్కలు పెంచాలి అనే ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని, ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంతుంటాయో వివరిస్తూ ఈ ఒక్క వారి గ్రామంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే మొక్క నాటొచ్చో, చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానియకుండా మహా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు. వారికి చిరకాల కోరికలు కొన్ని మిగిలాయి. వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటన్నిటినీ తప్పకుండా నెరవేర్చడానికి ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని, అదే రకంగా మరొక్కసారి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అసైన్ భూముల హక్కులకై ఈ నెల 19వ తేదీన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేపట్టినట్లు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోల్ల శివయ్య ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24,45,000 ఎకరాల అసైన్ భూముల అన్యక్రాంతం అయిందని దుయ్యబడ్డారు. వాటి మీద వెంటనే జ్యుడిషియల్ కమిషన్ వేసి సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జిలతో న్యాయం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శివయ్య గారు, వారందరికీ సందర్భంగా ధన్యవాదాలు, జైలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 24,45,000 ఎకరాల భూమి, అసైన్ భూమి అన్యాక్రాంతమైంది. వాటి మీద వెంటనే జ్యుడిషియల్ కమిషన్ వేసి సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టండి. మీరు రేపే భూభారతి రేపటి నుండే మీరు అమలు చేస్తున్నారు కదా,
పేదల కోసమే భూభారతి పెట్టినామని చెప్తున్నారు కదా. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పేదలు. ఈ లక్షలాది ఎకరాల భూములు ఇవాళ అన్యాక్రాంతమైన వాళ్ళంతా పేదలే. అది దాదాపు అన్ని కులాలు ఉన్నాయి, మేజర్ గా దళితులు ఉన్నారు. సో పీఓటీ చట్టం ఏదైతే ఉందో 1977 వెంటనే రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇతర రాష్ట్రాలలో ఎట్లయితే మధ్యప్రదేశ్లో, యూపీలో, తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో ఈ భూములను రెగ్యులరైజ్ చేశారో, అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేశారో, తెలంగాణలో కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే మీ ప్రభుత్వమే, మీ గవర్నమెంట్ రాకముందే రాహుల్ గాంధీ గారు మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. మే 2022 ఏమని చెప్పారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం, పేదలంతా కూడా ఆదుకుంటాం, ఈ భూములన్నింటినీ వాళ్ళకి తిరిగి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ విషయం మాట్లాడటం లేదు. రేపటి నుండి భూభారతి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ భూభారతి సందర్భంగా ఈ సభ్యులంతా కూడా అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కబ్జా గురైంది, ఎంత ల్యాండ్ పూలింగ్ పేరు మీద పోయింది, ఎంత సాదా బైనామా పేరు మీద మా చేతులు మారాయి, తిరిగి యాజమాన్య ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి తిరిగి అదే భూమి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్. యాజమాన్య హక్కులు కల్పించాలి. జిహెచ్ఎంసీ పరిధిలో బస్తీలో ఉన్న అన్ని ఇండ్లకు రెగ్యులరైజ్ చేయాలి. ఆన్లైన్ కానీ రిజిస్టర్లో కానీ అసైన్ భూములకు వెంటనే రిజిస్టర్ చేయాలి. అన్యాక్రాంతమైన భూములను తిరిగి అసైన్ దారులకి అప్పగించేటట్టు చేయాలి. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో మురికివాడలో నివసిస్తున్న పేదవారి ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించాలనే డిమాండ్తోని ఈ నెల 19న మహాధర్నా, వేలాది మంది ప్రజలతో మహాధర్నా ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించబోతున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రతిపక్ష పార్టీలను, ఇంక్లూడింగ్ మీ పార్టీ కూడా, అధికార పార్టీలను కూడా పిలుస్తాం. అన్ని ప్రజా సంఘాలను కూడా పిలుస్తాం. పెద్ద ఎత్తున ఆ కార్యాచరణను పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమీడియట్లీ ఈ అసైన్డ్ భూముల విషయంలో వెంటనే జ్యుడిషియల్ కమిటీ వేసి అసైన్డ్ భూములను యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. సాధిద్దాం అసైన్డ్ భూములపై సర్వ హక్కులను, అసైన్డ్ భూములపై సర్వ హక్కులను, అసైన్డ్ భూములపై సాధిద్దాం యాజమాన్య హక్కులను, అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులను చేద్దాం. ఈ నెల 19న మహాధర్నాను విజయవంతం చేద్దాం. ఈ నెల 19న మహాధర్నాను. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సెకండరీ గ్రేడ్ సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్యం ధోరణి విడనాడి విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చి పెండింగ్లో ఉన్న డిఏలు, పిఆర్సీలను చెల్లించాలని కోరారు. మరి నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దయచేసి మిగతా మిత్రులందరూ కూడా మరి ఆశీర్వాదం కావాల్సిందిగా కరివేద మహిపాల్ రెడ్డి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులం. మరి ఇలా ప్రాథమిక పాఠశాలలో పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులు కానివ్వండి, ఇలా ప్రాథమిక పాఠశాలల పట్ల గత దశాబ్ద కాలంగా ఒక వివక్ష జరుగుతున్నది. ఇలా ప్రాథమిక పాఠశాల తరగతి గదికి ఒక ఉపాధ్యాయులు లేక మరి దాదాపు సుమారు 18 సబ్జెక్టులు ఉన్నాయి. మరి ఒకరిద్దరు ఉపాధ్యాయులతోని నాణ్యమైన గుణాత్మకమైన విద్య ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఇలా మేము ఒకవైపు బాధ్యతాయుతంగా ఇలా ప్రభుత్వ విద్యా ప్రమాణాలు విద్యార్థుల లోపల నాణ్యమైన గుణాత్మక విద్యను బోధిస్తూ మరి మేము ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూ మరొక వైపు మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పెండింగ్ డిఏలే కానివ్వండి, మరి పెండింగ్ బిల్లులే కానివ్వండి, ఇలా నగదు రహిత ఆరోగ్య కార్డులే కానివ్వండి, సిపిఎస్ విధానం రద్దు చేయడమే కానివ్వండి, మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను
ఉపాధ్యాయులను ఇలా పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు దాదాపు సుమారుగా సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్లో సొమ్మును రాకపోవడం, వాళ్ళు ఇలా జీవిత కాలమంతా కూడా పోగు చేసుకున్న డబ్బును మరి కుమార్తెల పెళ్లికి, వివాహాలకు, మరి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులకు, మరి కుటుంబ గృహ నిర్మాణం కొరకు వాడుకునే క్రమం లోపల ఇలా లేకపోవడం అనేది చాలా బాధాకరం. మేమేమనుకోరుతున్నామంటే మేము గొంతమ్మ కోరికలు కాదు, మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, నగదు రహిత ఆరోగ్య కార్డులు, మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. మరి అదేవిధంగా 2003 ఉపాధ్యాయులకు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పండిత పీటీ అప్గ్రేడేషన్ లోపల మరి అర్హత గల ఎడ్జిటి ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించాలని విన్నవించుకుంటాను. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపుల శాతం తక్కువ చూపడం ఎంతవరకు సమంజసమని మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేన రాష్ట్ర కన్వీనర్ ఒగ్గే శ్రీనివాస్ పటేల్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 13% ఉన్న మున్నూరు కాపులను నేడు 7% కుదించడంపై తీవ్రంగా ఖండించారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం చిన్నచూపు చూడడమే కాకుండా మంత్రి పదవిని కూడా కేటాయించకపోవడం శోకనీయమన్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. మున్నూరు కాపు కార్పొరేషన్కు 5,000 కోట్ల నిధులను కేటాయించారని, స్థానిక కార్పొరేట్ ఎన్నికలలో స్థలం కల్పించారని, కోకాపేటలోని ఉన్న 5 ఎకరాల స్థలంలో ప్రభుత్వ భవనం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై మున్నూరు కాపు, 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 జై మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపుల ఐక్యత. పేరు ఉగ్గే శ్రీనివాస్ పటేల్. నేను మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేన రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. ఏదైతే మా మున్నూరు కాపుల సమస్యలు అనేకంగా ఉన్నాయి, వాటిపైన ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఒక ధారణ దీక్ష ప్రోగ్రాం చేయడం జరిగింది. గతంలో ఏదైతే కులగణన జరిగిందో ఆ కులగణనలో మా మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపించారు. మా మున్నూరు కాపులకు ఒక పేరు చివరిన ఒక పటేల్ అనేదో లేకపోతే మున్నూరు అనేది ట్యాగ్ లైన్ లేక ఈరోజు అందరూ కూడా రెడ్డి అని పెట్టుకోవడంతో కొంతమంది ఓసీలకు తీసుకొని 7% ఉన్న రెడ్డిలను ఈరోజు 17% చూడడం అది అన్యాయం అని చెప్పేసి మా కుల జనాభా కుదించి 13%, 15% ఉన్న మున్నూరు కాపులను ఈరోజు 3%కి కుదించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మా పేరు చివరిన ఒక పటేల్ అని మున్నూరు కాపులకు 1947 నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం కల్పించి మంత్రివర్గాలు ఏర్పడే ప్రభుత్వాలు ఉంటుండే. ఈరోజు మున్నూరు కాపులకు మంత్రివర్గం లేని పదవి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మున్నూరు కాపులను చిన్న చూపు చూస్తుంది. కాబట్టి వారికి ఖచ్చితమైన డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా ఆది శ్రీనన్న గారికి వేములవాడ నుంచి ఉన్నారు, వారు ఆది శ్రీనన్న గారికి ఖచ్చితంగా మున్నూరు కాపులకు ఒక మంత్రి పదవి కేటాయించాలి, మున్నూరు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కార్పొరేషన్ అని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఈరోజు కేవలం 50 కోట్ల నిధులు కేటాయించడం సిగ్గుచేటు. 23% ఉన్న బీసీల మున్నూరు కాపులం అంతా కలిసి ఈరోజు లక్షల కోట్లలో మేము పన్నులు కడుతుంటే మాకు కనీసం 5,000 కోట్లు కేటాయించలేని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాము. మున్నూరు కాపు కార్పొరేషన్లకు 5,000 కోట్లతోటి నిధులు కేటాయించాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లలో అన్ని పార్టీల నుంచి 42% రిజర్వేషన్లతో మాకు సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీ స్థానాలలో మా బీసీలతో పాటు మున్నూరు కాపులకు అత్యధికంగా స్థానాలు కేటాయించాలని చెప్పేసి, అలాగే రిజర్వేషన్లు కానీ అనేక విషయాలలో మా కోకాపేటలో ఉన్న 5 ఎకరాలు 5 కోట్లలో మున్నూరు కాపులకు భవనాలు జరగలేదు. గత ప్రభుత్వంలో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న అందరూ విఫలం చెందారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆది శ్రీనన్న గారికి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా భవనం కట్టిస్తారా, కబడ్దారు లేకపోతే దిగిపోతారా అనే హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా మున్నూరు కాపు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీడియా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను. జై మున్నూరు కాపు. మాజీ మంత్రి సూర్యాపేట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణురెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, టీసీసీ అధ్యక్షుడు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ సభ్యులు చేవీటి వెంకన్న యాదవ్ ఆదేశాల మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ అమలు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవం బిల్లు ఆమోదించిన నేడు జీవ విడుదల చేసిన సందర్భంగా సూర్యాపేట్ పట్టణంలోని ఖమ్మం క్రాత్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
షిరిడి సాయిబాబా దేవుడు కాదని ఓ గురువని 45 ఏండ్ల సేవ చేసిన లక్ష్మీబాయి షిండే మునిమనవడు అరుణ్ జీ షిండే అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో షిరిడి సాయి మహాలక్ష్మి యజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 230 మంది భక్తులు హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ షిండే మాట్లాడుతూ షిరిడీలో హోమయజ్ఞం కార్యక్రమాన్ని గత 26 ఏండ్ల నుండి అక్కడే నిర్వహిస్తున్నామని, ఈసారి 27వ యజ్ఞం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం ఎంతో సంతోషం అన్నారు. నమస్కారం అండి. జై శ్రీరామ్, జై సాయిరామ్. లక్ష్మీబాయి షిండే గారు షిరిడి సాయిబాబాకి ఎప్పుడు కూడా భోజనం పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేసేది. యాక్చువల్గా మసీదులోకి వెళ్ళడానికి రాత్రిపూట కానీ ఎవరైనా కానీ లక్ష్మీబాయి షిండేకి మహాసభకి శ్యామల్ దప్పికి ఎవరికి పర్మిషన్ ఉండేది కాదు. అంతా చాలా సాయిబాబా గారిని చాలా జాగ్రత్తగా భోజనం చేసుకునేది. అయితే ఒక అవతారం సమాప్తి చేసేటప్పుడు ఒక లాస్ట్ మెసేజ్ అనేది ఎప్పుడు కూడా అవతారం వాళ్ళు ఇస్తారనమాట. మన అవతారం చాలించే ముందర విజయదశమి రోజు 1918 కొన్ని నిమిషాల ముందర లక్ష్మీబాయి షిండేని పిలిచి ఆమెకు 9 సిల్వర్ కాయిన్స్ ఇస్తారు. 9 సిల్వర్ కాయిన్స్ ఏంటంటే నవవిధ భక్తి. లక్ష్మీబాయి షిండే ఏ విధంగా నవవిధ భక్తుల్లో అతను ఎలా వర్పించింది, ఎలా ఒక శిష్యురాలు ఎలా ఉండాలి అనే దాని మీద సాయిబాబా గారు ఒక మెసేజ్ ఇవ్వడానికి తన లాస్ట్ మెసేజ్ లాగా, తన లాస్ట్ ప్రసాదం లాగా ఈ మన మానవాళికి అందరికీ మన షిరిడి సాయిబాబా గారు ఇచ్చారన్నమాట. లక్ష్మీబాయి షిండే గారు ఎప్పుడు కూడా ఎంతో ధనవంతురాలు, ఆ ఊరికి కూడా సర్పంచ్గా చేశారు. అయినా సరే ఈ కాయిన్స్ 9 కాయిన్స్ ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తూ దాని తర్వాత కూతురికి भैया मैं स्विमिंग में हुआ था। ओम साई राम। मैं अरुण शिंदे गायकवाड़ शिरडी से हूँ और लक्ष्मीबाई शिंदे जी की पोती शैलजा माँ का बेटा हूँ। हम 26 साल से शिरडी में श्री शिरडी साई लक्ष्मी यज्ञ कर रहे हैं और ये 27वां शिरडी में तो हो रहा है, क्योंकि ये यज्ञ का महत्व ऐसा है कि शिरडी साई बाबा ने द्वारका मई में जो यज्ञ चालू किया, मतलब वो धुनी जो शुरू किया द्वारका मई में, तो वही आज एक प्रकार का यज्ञ हो गया है और इसका प्रचार प्रसार पूरी दुनिया में होना चाहिए। लोगों को बाबा ने जो यज्ञ शुरू किया द्वारका मई में, वो उदी का महत्व लोगों को पता है, तो उसका प्रचार होना चाहिए। और हमारे दादी ने बाबा को मोर देन 45 ईयर्स खाना खिलाया, तो उन्होंने उसके सेवा के प्रतीक बोल के चांदी के 9 सिक्के दिए, तो वो 9 सिक्के नवविधा भक्ति के 9 रुपये, तो इसका भी वो नवविधा भक्ति का प्रचार प्रसार करना है। और साई सच्चरित्र जो शिरडी साई बाबा संस्थान ने प्रसारित किया है 1922 में, उसमें भी लिखा हुआ है 42nd चैप्टर में कि ये नवविधा भक्ति के ये सिक्के प्रतीक है और वो 9 सिक्के नवग्रह भी हो सकते हैं और नव अंबिका भी हो सकती है। तो इसका प्रचार प्रसार करना हमारा जो ट्रस्ट है शिरडी श्री साई, हमारा कोशिश है और ये शुरुआत हुई है ये साल में। तो ये साल में 9 हो गए या 4-5 हो गए, हमको भी पता नहीं, ये सब बाबा को ही पता है, लेकिन ये चलता रहेगा क्योंकि अभी हमको इंडिया से तो आ ही रहा है। अमरावती से इन्विटेशन है, चेन्नई से है, बैंगलोर से, कोयम्बतूर से, रांची से है, दुबई से भी है, सिंगापुर से। आज एक भाई साहब दुबई से आए, वो बोले हम दुबई का राजा का परमिशन लेके दुबई में भी यज्ञ करवाएंगे ताकि इसका प्रचार प्रसार सबको हो जाए। और वो एक संत है, गुरु है, बाबा को हमने भगवान बना दिया, लेकिन बाबा ने कभी अपने आप को भगवान नहीं बोला। लोग बाबा को भगवान बोल के झगड़े कर रहे, हमारे हिंदू भाई आपस में लड़ रहे, कोई बोलता है हिंदू है, कोई बोलता मुस्लिम है। ऐसा बाबा ने कभी नहीं बोला। बाबा ने ये नहीं बोला कि मैं कौन हूँ, वो हमारे लिए गुरु है। तो गुरु शिष्य का नाता नजदीक का है, वही सब कुछ है। अभी आपने कितना दिन कर रहे हैं? नहीं, बस ये आज के दिन था, आज ये संपन्न हुआ है और शाम को भजन संध्या है। ये सिक्के यहाँ पे 9 बजे तक रहेंगे और ये नवविधा भक्ति का प्रचार प्रसार और बाबा का जो बाबा ने सर्वधर्म समभाव सिखाया है उसका प्रचार प्रसार में हम लगे हुए। ओम साई राम। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా జయంతి వేడుకలు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు దేశ ప్రజలందరూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారు. బీజేపీ కార్యాలయంలో బాబాసాహెబ్కు నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాం. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్. జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడిలా అడ్డుకోబడుతున్నాడు. సంచలన ఆరోపణలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.